2 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా అని ఉండి సమస్య తనకు వదిలేయాలని నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు అమలాపురంలో ఉండి నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఒక ప్రత్యేక పరిస్థితుల్లో నేతలను పిలవాల్సి వచ్చిందని టీడీపీ అధినేత వ్యాఖ్యానించారు. రామరాజుపై ప్రత్యేక అభిమానం ఉందని, రామరాజుకు ఏ విధంగా న్యాయం చేయాలని కొట్టుమిట్టాడుతున్నామని బాబు తెలిపారు. అలానే రఘురామకృష్ణరాజుకు కూడా ఏం న్యాయం చేయాలని చూస్తున్నామని అన్నారు. జగన్ చేతిలో RRR ఇబ్బంది పడ్డారని మనమే రక్షించామని చంద్రబాబు చెప్పారు. రామరాజు నియోజకవర్గంలో కష్టపడ్డారని ఆయనకు కూడా న్యాయం చేస్తామన్నారు. ఢిల్లీ నుంచి 3 బీజేపీ నేతలు వస్తున్నారని, పవన్ కళ్యాణ్ తాను వారితో కలిసి చర్చించి RRR గురించి నిర్ణయం తీసుకుంటామన్నారు. రామరాజును వదులుకోనని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలను సంప్రదించి తీసుకుంటా అని వివరించారు. అయితే రామరాజును తప్ప వేరే వ్యక్తిని ఒప్పుకోమని, పార్టీ పదవులకు సైతం రాజీనామా చేస్తామని ఉండి పార్టీ నాయకులు అల్టిమేటం ఇచ్చారు. అందుకు తాను రాజీనామాలు ఎనౌన్స్ చేయడానికి ఇక్కడికి రాలేదని, నిర్ణయాన్ని తనకు వదిలేయాలని బాబు నేతలకు సూచించారు. సంబంధించి గవర్నర్ నారా చంద్రబాబు గారు 2 పర్యాయాలు సిట్టింగ్లకి ఇవ్వడం జరిగింది. సిట్టింగ్లందరికీ కూడా అనౌన్స్ చేయడం, ఫస్ట్ లిస్ట్లో కూడా నా పేరు, ఈ విధంగా గవర్నర్ అచ్చెన్నాయుడు గారు కూడా మినీ మహానాడులో కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని మీడియా సంస్థలు వచ్చినటువంటి వార్తల్ని విని మా యొక్క కార్యకర్తలు వేలాది మంది వారందరూ ఇట్లాంటి పరిస్థితి ఎట్లా కుదరదు, మా యొక్క తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఉండి శాసనసభ్యుడిగా ఆ పార్టీకి అవకాశం ఇచ్చినటువంటి రాంబాబుని కొనసాగించాలని చెప్పి నన్ను కోరుకుంటున్నారు అందరూ కూడా. అయినప్పటికీ అధినాయకుడి దగ్గరికి అందరూ కూడా ఈరోజు కార్యకర్తలు రావడం జరిగింది. నేను రామరాజు మంచి వ్యక్తి, ఆయనకి ఎటువంటి ఆలోచన, వేరే యొక్క ఆలోచన లేదు. ఏదన్నా ఆలోచన ఉంటే కనుక నేను కూడా మీ అందరితో కూడా డిస్కస్ చేస్తాను, చేసి ఒక నిర్ణయానికి వస్తాను. ఒక 2-3 రోజుల్లో పొత్తుల్లో భాగంగా వివిధ సమావేశాల్లో మాట్లాడవలసినటువంటి అంశాలు ఉన్నాయి. అంశాలన్నీ కూడా నేను కులంక్షితంగా పరీక్షించి ముందరికి వెళ్తాం, కార్యకర్తల మనోభావాల ప్రకారం అభీష్టం మేరకు వెళ్తానని చెప్పి ఆయన కూడా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన ప్రతి విషయంలో కూడా నేను తెలుగుదేశం పార్టీలో వచ్చిన కాడి నుంచి కూడా అన్ని విషయాల్లో ఏ పని అయితే రాంబాబుకు చెప్పామో ఆ పని అన్నీ కూడా సంపూర్ణంగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క కార్యక్రమంలో ఏదైతే చెప్పామో అన్నీ కూడా చురుగ్గా పాల్గొంటూ ఉన్నారని అన్నీ కూడా చక్కగా చెప్పడం జరిగింది. బాబు గారు ఒక నిర్ణయం అయితే నేనేమీ తీసుకోవాలా, ఈ యొక్క కార్యకర్తల మనోభావాలను గౌరవిస్తా, రామరాజుని కూడా గౌరవిస్తా, ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క ఆలోచన మేరకు రేపు ఎల్లుండా కూడా 2-3 రోజుల్లో ఏదైతే ఇది సంబంధించినటువంటి విషయం ఉందో దీన్ని పరీక్షించి అది ఏదైతే సంబంధించినటువంటి కొన్ని పొత్తుల్లో భాగంగా ఇక మాట్లాడవలసినవి ఉన్నాయి అవన్నీ కూడా మాట్లాడి ఒక మంచి నిర్ణయమే తీసుకుంటాను, కానీ ఏమీ జరగదని చెప్పి కార్యకర్తలకి భరోసా ఇచ్చారు. కార్యకర్తలు కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకా వారందరూ కూడా.